ఓం నమః శివాయ. పూజా ద్రవ్య సమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే పక్షిత్వం న చ వాకిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం. జానే మస్తకమంగ్రి పల్లవముమా జానేన తేహం విభో న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్వేన తద్రూపిణా. ఈ శ్లోకంలో ఆచార్యులు స్వామి పూజా ద్రవ్యాలన్నీ సమృద్ధిగా సిద్ధంగానే ఉన్నాయి, కానీ నిన్ను ఎలా పూజించాలి? పూజా ద్రవ్య సమృద్ధయో విరచితాః, సమృద్ధిగా పూజా ద్రవ్యాలన్నీ సిద్ధంగా చేసుకున్నాను, కానీ నిన్నెలా పూజించాలి? పూజాం కథం కుర్మహే, నాకు చేత కాదే నిన్ను పూజించటం, ఎందుకని అంటావా? పక్షిత్వం నచ వాకిటిత్వమపినా, పూజ చెయ్యాలన్నా అభిషేకం చెయ్యాలన్నా శిరస్సు మీద అభిషేకం చెయ్యాలి కదా. పూజించటం అనేది నీ పాద పద్మాలకు పూజ చెయ్యాలి కదా. మరి శిరస్సు ఎక్కడ ఉన్నదో పాదాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? అఖండ జ్యోతిర్లింగ రూపంలో విశ్వమంతా వ్యాపించి ఉన్నావే, ఆ పరంజ్యోతుడివే నీవు. అట్లాంటి పరమేశ్వరుణ్ణి ఎప్పుడైనా మేము చూశామా? సరే, పక్షిత్వం నచ వాకిటిత్వమపినా, చూడటానికేమైనా వీలుగా నాకేమైనా పక్షి రూపం వచ్చిందా? దివ్యమైనటువంటి హంస రూపం గాని దివ్యమైనటువంటి వరాహ రూపం గాని నాకేమైనా వచ్చిందా? ఆ రూపాలు నాకు అసాధ్యం కదా తండ్రి. పోనీ ఆ రూపాన్ని అందుకున్న వాళ్ళేమైనా సాధించారా అంటే అది లేదు కదా. ప్రాప్తం మయా దుర్లభం, వాళ్ళకి దుర్లభమైంది కదా. జానే మస్తకమంగ్రి పల్లవముమా జానే నతేహం విభో, వాళ్ళు తెలుసుకోలేకపోయారు కదా తండ్రి. అసలు నీ పాదార విందాలు ఎక్కడ ఉన్నాయి నాకు తెలియట్లేదు. ఓ పార్వతీ పరమేశ్వరుడా, నాకు తెలియని అసమర్థుడనైపోయాను. నజ్ఞాతం హి పితామహేన హరిణా తత్వేన తద్రూపిణా. ఆ బ్రహ్మగారికి ఆ శ్రీ మహావిష్ణువుకు దొరకలేదే, వాళ్ళకి కుదరలేదే. నీ యొక్క శిరస్సు నీ యొక్క పాదాలు వాళ్ళకి దర్శించలేకపోయారే, తత్వతః వాళ్ళు కూడా తెలుసుకోలేకపోయారే. అటువంటి తత్వం కదా నీది. నాకు తెలియకపోవడమేమీ విశేషం కాదయ్యా, కానీ హరిబ్రహ్మాదులు కూడా తెలుసుకోలేని రూపాలు నీవి. మరి నేనెలా కనిపెడతాను తండ్రి? ఇదంతా అసలు నేనెప్పుడు కనిపెట్టాలి? నీకు అభిషేకం చేసేదెప్పుడు? నీ పాదాలను పూజించేదెప్పుడు? ఇదంతా నాకు అసాధ్యంగా కనిపిస్తూ ఉంది. పూజా ద్రవ్యాలు లేవనా ఇక్కడ సమస్య? పూజా ద్రవ్యాలు సమృద్ధిగానే ఉన్నాయి, కానీ పూజించదగ్గ నీ యొక్క విస్తృత రూపం కనిపించడం లేదనేదే ఈ నాకు ప్రధానమైన విషయం. నువ్వు విస్తృతంగా ఉన్నావు, అపరిమితంగా ఉన్నావు. మరి నీ యొక్క విరాట్ రూపం పూజించాలి అంటే నాకెలా సాధ్యమవుతుంది? నాకు వీలు కావట్లేదు. కనీసం రూపాన్ని తెలుసుకునేందుకైనా వీలుగా లేదు కదా తండ్రి. పక్షి రూపం లేదా వరాహ రూపం అటువంటి జన్మలు అందుకునేందుకు నాకేమైనా సామర్థ్యం ఉందా? నా సామర్థ్యం చాలదు. అయితే నీకు పూజ చెయ్యడం అనేది ఎంత దూరంలో ఉన్నానో అనే బాధ మాత్రం నాకు కలుగుతూ ఉంది. ఆ విషయం తెలుస్తూ ఉంది. నువ్వేమో సర్వాంతర్యామివి, నేనేమో అల్పంగా ఉన్నటువంటి దాన్ని. మరి నేనెలాగా నిన్ను పూజకి ఎంత దూరంగా ఉన్నానో, ఎంత పూజకి అర్హత సంపాదించుకోలేకపోయానో నాకు తెలుస్తూ ఉంది తండ్రి అని ఈ శ్లోకంలో
సవినయంగా ఇంకా స్పష్టంగా అందంగా చెబుతున్నారు. నిన్ను పూజిస్తాను, నీకు పూజ చెయ్యగలను అనే అహంకారమేమీ నాకు లేదు. నీ యొక్క విశ్వవ్యాప్తమైన రూపాన్ని దర్శించాలని మాత్రం తహతహలాడుతున్నాను. అటువంటి స్థితిలో ఉన్నాను. దర్శించి అటువంటి మహత్తరమైనటువంటి అపరిమితమైనటువంటి రూపాన్ని దర్శించి ఏదో ఉపచారాలు చేద్దామని ఆశపడుతున్నాను తండ్రి. నాకు ఆ అర్హతని సంపాదించే అర్హతని ఇయ్యగలవా? నాకు నా బుద్ధి యోగ్యతను కల్పించగలవా? నీ రూపాన్ని సర్వే సర్వత్రా దర్శించేటటువంటి తత్వాన్ని నాకు ప్రసాదించగలవా స్వామి? పక్షి రూపాన్ని, వరాహ రూపాన్ని ఎలాగూ సాధించలేను. నాకు అది సాధ్యం కాదు. పూజా ద్రవ్యాలన్నీ నీవిచ్చిన వాటితో అనుగ్రహంతో, నీ అనుగ్రహంతో సంపాదించుకోగలిగాను. కానీ మరి నీ రూపం దర్శించలేకపోతున్నానే, ఎలా అనేది దీనంగా పరమాత్మను, పరమేశ్వరుణ్ణి ఎలాగా ఆరాధించాలి, ఎలాగా స్తోత్రించాలి, ఎలాగ ప్రార్థించాలి అనేది ఈ శ్లోకంలో అద్భుతంగా ఆచార్యులు బోధ చేస్తున్నారు. పూజా ద్రవ్య సమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే పక్షిత్వం నచ వా కిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం జానే మస్తకమంగ్రిపల్లవము మా జానేన తేహం విభో నజ్ఞాతం హి పితామహేన హరిణా తత్వేన తద్రూపిణా. ఓం నమః శివాయ.